ఈ వీడియోలో మనం మన పరిసరాలనే మూడో తరగతికి సంబంధించిన పాఠ్యాంశాల గురించి చర్చించుకుంటున్నాం. దీంట్లో మొదటి పాఠ్యాంశమైన కుటుంబం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. కళ్ళు లేని వారు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని కనిపెట్టినటువంటి వ్యక్తి లూయిస్ బ్రెయిలీ. అదేవిధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు. ఇలా ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదే వంశవృక్షము. కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యుల, బంధువుల పోలికలు వస్తాయి. అందరి ముఖాలు ఒకేలా ఉండవు. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలు రకరకాలుగా ఉంటాయి. వృద్ధులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన సహాయం చేయాలి. అదేవిధంగా రెండవ పాఠ్యాంశమైన ఎవరేం పనిచేస్తారు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకున్నట్లయితే, ఇంట్లో వారంతా ఇంట్లోనూ బయట రకరకాల పనులు చేస్తుంటారు. కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి. పెద్దలు రకరకాల పనులు చేస్తారు కాబట్టి కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఇంటి పనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి. అన్ని వృత్తుల వారిని గౌరవించాలి. గ్రామంలో రకరకాల వృత్తుల వారు ఉంటారు. బడియుడి పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి. ఉదాహరణకు ఈయన చూసినట్లయితే ఈయన బుట్టలు అల్లే పని చేస్తుంటాడు. అదేవిధంగా ఈయన చెప్పులు కుట్టే పని చేస్తుంటాడు. అదేవిధంగా ఈయన క్షౌరం అనగా తల పని చేస్తుంటాడు. అదేవిధంగా ఈయన కొయ్య పని చేస్తుంటాడు. ఇలా వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల పనులు చేస్తుంటారు. తరువాత పాఠ్యభాగమైన ఆటలు అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. దీంట్లో కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. ఉదాహరణకు పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాటుతో కొడుతూ ఆడతారు. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఆనందం కలుగుతుంది, స్నేహం పెరుగుతుంది. ఆటలు ఎన్నో రకాలు ఉన్నవి. ఒక్కరే ఆడేవి, జట్లుగా ఆడేవి, ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి. ఒకప్పటికి నేటికి ఆటలలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు అనేక కొత్త ఆటలు వచ్చాయి. కొన్ని ఆటలు ఆడడానికి ఆట వస్తువులు అవసరం, కొన్నింటికి అవసరం లేదు. ఆటలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి. ఆటలు ఎలా పడితే అలా కాకుండా నియమాల ప్రకారం ఆడాలి. దీన్ని ఫుట్బాల్ అని అంటారు. దీన్ని 15 మంది వ్యక్తులు 11 మంది వ్యక్తులు ఉంటారు ఫుట్బాల్ అనే ఆటలో. దీన్ని వాళ్ళందరూ కలిసి ఆడాలి. అదేవిధంగా దీన్ని చదరంగం అని పిలుస్తారు. దీనిలో 2 వ్యక్తులే ఉంటారు ఆడడంలో. అదేవిధంగా తర్వాత పాఠ్యభాగమైన జంతువులు, వాటి నివాసాల గురించి తెలుసుకుందాం. జంతువులు నేల మీద, నేలలోను, చెట్ల మీద నివసిస్తాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. ఒక చోటు నుంచి మరొక చోటుకు జంతువులు నడుస్తూ, పాకుతూ, ఎగురుతూ, ఈదుతూ పోతాయి. ఈ విధంగా పక్షులు ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. జంతువుల పట్ల దయ చూపాలి. వాటికి కావలసిన ఆహారం, నీరు ఇవ్వాలి. వాటిని సంరక్షించాలి. నిలువ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి. దోమలు పెరగకుండా నిలువ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే అవి చనిపోతాయి. అపరిశుభ్రమైన పరిసరాలలో ఈగలు, దోమలు ఉంటాయి. కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న మొక్కలు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. కలువ, తామర వంటి మొక్కలు నీటిలో పెరుగుతాయి. ఇటువంటి మొక్కలను నీటి మొక్కలు అని చెప్తారు. కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ, ఇసుక నేలలోనూ పెరుగుతాయి. ఇటువంటి మొక్కలను ఎడారి మొక్కలు అని పిలవడం జరుగుతుంది. బాదం చెట్టు ఆకులు ఏ కాలంలోనైనా చాలా రంగుల్లో ఉంటాయి. మన ఇళ్లల్లో చుట్టుపక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి. మన చుట్టూ ఉండే మొక్కలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ఎత్తుగా పెరుగుతాయి, కొన్ని తక్కువ ఎత్తులో ఉంటాయి, ఇంకొన్ని మరీ చిన్నగా ఉంటాయి. వేప వంటి చెట్లు అనేక కొమ్మలతో పెద్దగా ఉంటాయి. తాటి వంటి చెట్లు కొమ్మలు లేకుండా ఎత్తుగా పెరుగుతాయి. చెట్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. చెట్ల నుంచి పూలు, పండ్లు, కలప వంటివి లభిస్తాయి. కొన్ని చెట్లు మన పరిసరాల్లో పెరగవు, కానీ వాటి నుంచి మనం లభించే పూలు, పండ్లు వంటి వాటిని మనం చూస్తుంటాము. ఇసుక నేలల్లో బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటి మొక్కలు పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అని అంటారు. ఇదివరకే తెలుసుకున్నాము.
ఇందాక చెప్పుకున్నట్లు బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి. అనగా ఏ కాలంలో అయినా ఈ విధంగా కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పసుపు పచ్చగా ఉంటాయి. ఇలా రకరకాల రంగుల్లో బాదం చెట్టు ఆకులు కనిపిస్తూ జరుగుతుంది. అదేవిధంగా ఆకులతో అనుబంధం అనే పాఠ్యభాగంలో చూసుకున్నట్లయితే ఆకులు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఆకుల అంచులు నునుపుగా, మరికొన్ని రంపపు అంచుతో ఉంటాయి. కొన్ని ఆకుల కొనలు మొనదేలి, మరికొన్ని గుండ్రంగానూ ఉంటాయి. సాధారణంగా చిగురుటాకులు లేత ఎరుపు రంగులోను, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులోను, రాలిపోయే ఆకులు పసుపు రంగులోను ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఆకుకూరలను వండే ముందు శుభ్రంగా కడగాలి. అరటి, మామిడి వంటి ఆకులను అలంకరణకు వాడతారు. గోరింటాకును చేతులకు పెట్టుకుంటారు. రాలిన చెట్ల ఆకులను కాల్చకుండా కంపోస్టు గొంతులో వేసి మట్టితో కప్పాలి. అదేవిధంగా తర్వాతి పాఠ్యాంశమైన ఏమేమి తింటాం అనే పాఠ్యాంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరలు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి. ఆకుకూరలను, కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. వార్చితే దాంట్లోని పోషక పదార్థాలు పోతాయి. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, ఆకుకూరలు ఉండేట్లు చూసుకోవాలి. కూరగాయలు, పప్పు లాంటివి ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వంటివి వండకుండా కూడా తినవచ్చును. ఆహారం వల్ల మనకు శక్తి లభిస్తుంది. మొక్కల నుండి, జంతువుల నుండే మనకు ఆహారం లభిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను వండి మరికొన్నింటిని వండకుండా తింటాము. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, తొందరగా జీర్ణమవుతుంది. ఒకే ఆహార పదార్థాన్ని కూడా అందరూ ఒకే విధంగా వండరు. వంటకు కుక్కర్, ఓవెన్ వంటి వాటిని ఇప్పటి కాలంలో వాడుతున్నారు. అన్ని ఆహార పదార్థాలను ఒకేలా వండరు. ఉడకబెట్టడం, వేయించడం, కాల్చడం ఇది రకరకాలుగా వండుతారు. ఆహార పదార్థాలను వండడానికి రకరకాల వంట పాత్రలు కావాలి. వండే ముందు కూరగాయలను, ఆకుకూరలను బాగా కడగాలి. అదేవిధంగా తరువాతి పాఠ్యభాగమైన ఆహారపు అలవాట్లు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. ఒక ప్రాంతంలో ఆహారపు అలవాట్లు అనేవి అక్కడ పండే పంటలు, లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనం రాజస్థాన్లో అయితే జొన్నలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వారు జొన్న రొట్టెలు తింటారు. అదేవిధంగా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలగు రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. ఎందుకంటే వాళ్ళకు గోధుమలు ఎక్కువగా పండుతాయి. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో వరి అన్నం తింటారు. కేరళలో వరి అన్నంతో పాటు చేపలు కూడా ఎక్కువగా తింటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేకమైన వంటలు వండుకుంటారు. జంతువులకు, పక్షులకు కూడా ఆహారం అవసరం. వీటికి రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇంట్లో వారందరూ కలిసి తినాలి. దీనివల్ల అందరూ అన్ని ఆహార పదార్థాలను తగినంతగా తినే అవకాశం ఉంటుంది. కలిసి తింటే సంతోషంగా ఉంటుంది. వయస్సును బట్టి ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. తినడానికి ముందు కాళ్ళు, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. అదేవిధంగా తర్వాతి పాఠ్యభాగమైన మన గ్రామం అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పోస్ట్ ఆఫీసు అనగా తపాలా కార్యాలయము, పశు వైద్యశాల, అదేవిధముగా గ్రామీణ బ్యాంకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయము, గుడి, మసీదు, చర్చ్ వంటి మొదలగునవన్నీ ఉంటాయి. గ్రామ పంచాయతీకి మురికి కాలువలు శుభ్రం చేయించడం, వీధి దీపాలు వేయడం, చెత్తను తీసివేయడం, మంచినీటి సరఫరా లాంటి పనులు చేస్తుంది. గ్రామంలో బ్యాంకు, పోస్టాఫీసు, బడి, ఆరోగ్య కేంద్రము, పశు వైద్యశాల, గ్రామ పంచాయతీ వంటి సంస్థలు ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. గ్రామాలకు రవాణా మార్గాలు ఉంటాయి. వివిధ రకాల రవాణా సాధనాలు వచ్చి వెళ్తుంటాయి. గ్రామంలో వివిధ రకాల పనులు చేసేవారు ఉంటారు. అదేవిధంగా తరువాత పాఠ్యభాగమైన రకరకాల ఇళ్ళు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. ఇటువంటి వాటిని కలిపి వీటిని తాత్కాలిక నివాసాలు అంటారు. అంటే వీటిని సంచార జీవులు వినియోగిస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని బహుళ అంతస్తు భవనాలు అని అంటారు. ఇది కలప ఇళ్ళు. భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఇటువంటి ఇళ్లను అనగా చెక్కతో నిర్మించిన ఇళ్లను వినియోగిస్తూ ఉంటారు.
ఇది పడవ ఇల్లు. కేరళ, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఇళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఇగ్లూ అని పిలుస్తారు. ఇది మంచు ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పూరిల్లు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల ఇల్లు వంటి రకరకాల ఇళ్ళు ఉంటాయి. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. సంచారం చేసేవాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళు డేరాల వంటి తాత్కాలిక నివాసాల్లో ఉంటారు. నగరాల్లో, పట్టణాల్లో అపార్ట్మెంట్లు ఉన్నట్లే కొన్ని ప్రాంతాల్లో మంచుతో కట్టిన ఇళ్ళు, కలపతో కట్టిన ఇళ్ళు, పడవ ఇళ్ళు కూడా ఉంటాయి. ఇళ్ల పైకప్పులు ఏటవాలుగా ఉండడం వల్ల వర్షం నీరు వేగంగా కిందకు జారిపోతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉంటుంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఇంట్లోని చెత్త చెదారం వంటి వాటిని చెత్త కుండీలో వేయాలి. మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైన పనులలో సహాయం చేయాలి. అదేవిధంగా తరువాతి పాఠ్యభాగమైన మట్టితో చేసిన మాణిక్యాలు గురించి తెలుసుకుందాము. వినాయక చవితి పండుగకు వినాయకుని ప్రతిమను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేస్తారు. అయితే మనం మట్టితో చేసిన వినాయకుని ప్రతిమనే వాడాలి. ఎందుకనగా అది నీటిలో పడవేసినప్పుడు నీటిలో కరిగిపోతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే నీటిలో కరగకుండా నీటిని కలుషితం చేస్తుంది. అందుకని మనం మట్టితో చేసిన వినాయకుని ప్రతిమనే వాడాలి. మనం కుండలు చేసే దాంట్లో ఉన్న వివిధ దశల గురించి తెలుసుకుందాం. మొదటగా బంకమట్టిని తీసుకొస్తారు. ఆ తర్వాత మట్టిలో నీరు పోసి బాగా తొక్కుతారు. మెత్తగా తొక్కిన మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారి పైన పెట్టి కుండ ఆకారం వచ్చే వరకు తిప్పుతారు. కుమ్మరి సారి మీద తయారైన కుండను సలపతో తడతారు. ఎందుకంటే అక్కడక్కడ వంకలు ఉంటాయి కాబట్టి వాటిని సదరంగా వచ్చేటందుకు. తయారైన కుండలను మొదట నీడలో ఆరనిచ్చి తరువాత ఎండలో ఆరబెడతారు. ఎండకు ఎండిన కుండలను చివరగా ఆవంలో పెట్టి కాలుస్తారు. ఈ విధంగా కుండ తయారీలో వివిధ రకాల దశలనేవి ఉండడం జరుగుతుంది. మట్టితో కుండలు, రచనలు, కూజాలు, పూల కుండీలు, ప్రమిదలు మొదలైనవి తయారు చేస్తారు. బొమ్మల కొలువులో మట్టితో చేసిన బొమ్మలను కూడా పెడతారు. వినాయక చవితి పండుగకు మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పెట్టాలి. బంకమట్టితో కుమ్మరి సారెను ఉపయోగించి కుండలను తయారు చేస్తారు. మన పూర్వీకులు మట్టి పాత్రలనే అధికంగా వాడేవారు. ఈ మధ్యకాలంలో మట్టి పాత్రల వాడకం తగ్గింది. అదేవిధంగా తరువాత పాఠ్యభాగమైన రంగురంగుల బట్టలు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. దుస్తులు మనకు ప్రాథమిక అవసరం. పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు వివిధ రకాల దుస్తులు ధరిస్తారు. కొంతమంది రెడీమేడ్ బట్టలు కొనుక్కుంటే మరికొంతమంది బట్ట కొని కుట్టించుకుంటారు. సాంప్రదాయాలను బట్టి పండుగలు, పెళ్లిళ్ళు వంటి సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వివిధ వృత్తుల వారు పనిచేసేటప్పుడు ఆ వృత్తికి సంబంధించిన ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. వాతావరణాన్ని బట్టి కాలానుగుణంగా వివిధ రకాల దుస్తులు వేసుకుంటారు. బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. అదేవిధంగా తరువాతి పాఠ్యభాగమైన నీరు మన అవసరాలు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. ఒకసారి నీరు తాగితే చాలా రోజుల వరకు అధిక నీరు తాగాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ చెరువుల్లోని నీటిని తాగాల్సి వస్తే ఆ నీటిని వడపోసి కాసి చల్లార్చి తాగాలి. వాగులు, కాలువలు, బావులు, చెరువులు, నదులు వంటి నీటి వనరుల నుంచి నీరు లభిస్తుంది. తాగడము, బట్టలు ఉతకడము, పాత్రలు కడగడము, స్నానం చేయడం వంటి వాటికి నీటిని ఉపయోగిస్తారు. జంతువులు, మొక్కలు బతకడానికి నీరు అవసరం. సాధారణంగా నీటిని కుండ, బకెట్, బిందె, తొట్టి, ట్యాంకులలో నిల్వ చేస్తారు. కలుషితమైన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. పైపుల నుంచి, ట్యాంకుల నుంచి, నల్లాల నుండి నీరు వృధా కాకుండా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 3వ తరగతి మన పరిసరాలు అనే పాఠ్యపుస్తకం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.